మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రజా ప్రతినిధులు బుధవారం రోజున ప్రారంభించారు. ఐకేపీ ఆధ్వర్యంలో నార్సింగి, నర్సంపల్లి పెద్దతాండాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ షేక్ కరీం, ఎంపీడీఓ ఆనందులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. దళార్లను నమ్మి రైతులు మోసపోవద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తప్పనిసరిగా వడ్లు జాలి పట్టాలని, అలాగే 40 కిలోల 600 గ్రాములు మాత్రమే తూకం వేయాలని, అంతకు మించి తూకం వేస్తే తమ దృష్టికి తీసుకువస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ మండల నాయకులు తెలిపారు. సన్న రకం వరికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని, వచ్చే సీజన్లో రైతులందరూ సన్న రకం వరి వేసి బోనస్ పొందాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి విజృంభణ, ఏపీఎం అశోక్, సిసిలు శంకర్, సుల్తానా, కాంగ్రెస్ పిసిసి సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్, మండల ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మత్స్యశాఖ ప్రెసిడెంట్ సుధాకర్, బాచి స్వామి, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, ఆటో జానీ, జహీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐకేపీ ప్యాడీ సెంటర్స్ ఓపెన్ ఇనాగరేషన్ జరిగింది. పై అధికారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం తర్వాత ప్రతి ఒక్క ఇప్పుడు ఐకేపీ మనకు టోటల్ 7 సెంటర్స్ ఉన్నాయి నార్సింగిలో. ప్రతి ఒక్క సెంటర్లో మన ప్యాడీ క్లీనర్ అనేది ఈసారి చాలా స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకే నా రిక్వెస్ట్ అందరు రైతులతో రిక్వెస్ట్ ఏమంటే, వడ్లు వచ్చిన తర్వాత ఇక్కడ ఆ ప్యాడీ క్లీనర్లో కంపల్సరీ అది క్లీనింగ్ చేయాలి. తర్వాత పై అధికారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను కూడా ఒకరోజు వచ్చి ఆ ప్యాడీ క్లీనర్లో వడ్లు అనేది సెల్ఫ్గా నేను కూడా చేయాలి. తర్వాత ఇప్పుడు ఏమంటే మనకు లేబర్ ఇంకా రాలేదు కదా, 20 తారీఖు వరకు లేబర్ వస్తారు. అప్పటి వరకు అన్ని అరేంజ్మెంట్ అనేది ఖచ్చితంగా పై అధికారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాటర్ కానీ, టెంట్ కానీ, తర్వాత మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ప్రకారం రైతులు వాళ్ళు వచ్చి వాళ్ళు వడ్లు అనేది మ్యాచర్ వచ్చిన తర్వాత పేమెంట్ అనేది అన్ని ప్రాసెస్లో జరుగుతాయి. తర్వాత వెహికల్స్ ఏం గ్యాప్ రాకుండా లాస్ట్ ఇయర్ ఎట్లా ప్యాడీ ఈ నార్సింగి మండల్ క్లోజ్ చేసినాం, ఈసారి కూడా అట్లానే అందరు కోఆర్డినేషన్తో ఈసారి కూడా సక్సెస్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. వెయిట్ ఎంత పెట్టాలి సార్? వెయిట్ 40 600 అయితే అది గని బ్యాగ్ది కూడా వెయిట్ ఉంటాయి కదా. 40.600 గ్రామ్స్. ఓకే. ముఖ్యమంత్రి వర్యులు మన ఐకేపీ సెంటర్లను, ఎందుకంటే రైతులది మళ్ళీ యాసంగి సమయం వచ్చింది కాబట్టి సెంటర్లను ఓపెన్ చేసుకోవడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఈరోజు నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల మండల సమక్షంలో మరియు అధికారుల బృందంతో మేము కలిసి ఇప్పుడే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఏ రైతుకు కూడా కష్టం రాకుండా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దగ్గరుండి చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కాబట్టి రైతులు ఇప్పుడు వడగండ్ల వానలు వచ్చినా, వర్షాలు వచ్చినా, తడిసినా, ఏ చివరి గింజనైనా కూడా కొనే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మనకు సహకరిస్తుంది. ఇప్పుడు మనకు సంచికి 40-60 గ్రాములు మనం పెట్టుకోవాలి తప్ప ఇందులో ఏదైనా దళారులు కానీ ఎవరన్నా ఎలాంటి వివక్షతకు రైతులపైన ఏదైనా కుట్రలు జరిగితే ఇమీడియట్ కలెక్టర్ గారిని మేము సంప్రదించి వారిపైన చట్టపర చర్యలు తీసుకుంటాం. 40 కిలోల 600 గ్రాములను కంటే ఎక్కువ దోస్తే తూకం వేసినట్టయితే అది మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకొస్తే మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఏ అధికారినైనా సరే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నార్సింగి మండల కేంద్రంలో ఐకేపీ కొనుగోలు సెంటర్ ప్రారంభం జరిగింది.
అధికారులు మరియు నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో మీకు అందరికీ గుర్తు, గతంలో కాంగ్రెస్ పార్టీ మాటిచ్చినట్టు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చారు. అదేవిధంగా మొన్న రైతు భరోసా కూడా మాట తప్పకుండా 5,000 నుంచి 6,000 రూపాయలు చేశాము. రానున్న కాలంలో కూడా 7,500 అన్నట్టు కంపల్సరీ కంప్లీట్ చేస్తాము. వీళ్ళ యొక్క ప్రతిపక్షాల మాటలు నమ్మకుండా రైతులు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాట ఇస్తే నిలబెట్టు ప్రభుత్వం. అలాగే ఈరోజు సన్నబియ్యం కూడా మీ అందరికీ తెలంగాణ ప్రజలకు ఇస్తున్నామంటే కారణం ఏంటంటే తెలంగాణ రైతులు కూడా సన్నవడ్లను ఇంకా వచ్చే కాలంలో పెడితే సన్నవడ్లు ఎక్కువ వచ్చినందువల్ల దానికి 500 రూపాయల బోనస్ వచ్చి మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి రైతులు ఆలోచించాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏ మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటుంది. ప్రతిపక్షాలు ఏదైనా చిల్లరమల రాజకీయాలు చేస్తే మాత్రం మనం నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ ఏ మాట అంటే ఆ మాట కట్టుకుంటుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులను ఉంటారని మనం చేస్తున్నాం. మండల్లో మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పుడు ఐకేపీ సెంటర్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే నార్సింగ్ మండల్లో మండలాధికారులు మరియు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం ఇక్కడ విచ్చేసి ఈ ఐకేపీ సెంటర్ని ఈరోజు విజయవంతంగా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే రైతులు కూడా అందరూ సహకరించాలి, అధికారులు కూడా అందరూ కూడా సహకరించాలి. రైతులందరికీ కూడా 500 బోనస్తో ఈరోజు ఎంతగానో సంతోషపడుతున్నారు. అలాగే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా, రైతు బంధు లాంటి ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అదేవిధంగా నెరవేరుస్తూ ఇంకా ముందుకు సాగి ఇలాగే మమ్మల్ని దీవించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం.